ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. అట్లాగే భారతీయ జనతా పార్టీతో మొట్టమొదటి పొత్తు పెట్టుకుంది జనసేన, పవన్ కళ్యాణ్ 2020లో ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది ఈ మధ్యనే. లోకేష్కి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి పెద్ద థ్రెట్ ఏమైనా ఉంటుందా? ఏముండదు. కాకపోతే కార్యకర్తల మీద పడేటటువంటిది ఎక్కువగా పవన్ కళ్యాణ్కి ఉంటుంది. లోకేష్తో కంపేర్ చేస్తే ఎగబడేది, ఎందుకంటే సినీ సెలబ్రిటీ కాబట్టి సెల్ఫీల కోసం ఫోటోల కోసం మీద పడుతుంటారు. కాబట్టి కాస్త సెక్యూరిటీ థ్రెట్ ఎక్కువగా ఉండేది పవన్ కళ్యాణ్కి. అందులో అసాంఘిక శక్తులు ఉండొచ్చు, లేదా అలాగా అభిమానుల మీద పడ్డప్పుడు ఉక్కిరి బిక్కిరి అవ్వచ్చు. కాబట్టి సెక్యూరిటీ ఎవరికి కావాలి? ఫస్ట్ పవన్ కళ్యాణ్కి కావాలి. లోకేష్కి వచ్చాడు లోకల్ సెక్యూరిటీ చాలు, ఎందుకంటే ఆయన మీద ఎగబడేది ఏముండదు. పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, నో డౌట్. పాదయాత్ర అప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ ఎక్కువ ఉండాలి, అందులో డౌటే లేదు. అయితే లోకేష్కి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి ఎంతవరకు ఇవ్వలేదు. అప్పటికి పవన్ కళ్యాణ్ నోరు తెరిచి నా మీద బ్లేడ్ల దాడి చేస్తున్నారు నా సెక్యూరిటీ మీద అని చెప్పారు. ఇంతవరకు అటు ఎవరు స్పందించలేదు. మరి ఆయనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారు లేదు, ఎందుకంటే ఆయనకి అటు ఇటు ఒక 60 మంది, వెనకాల ఒక 4 అట్లాగా తిరగాలన్నటువంటిది సినిమాల్లో అయితే ఆ క్షణం వరకు ఏర్పాటు చేస్తారు. అలా కాకుండా కంటిన్యూగా ఉండాలన్నటువంటి ఆయన కోరిక బీజేపీతో పొత్తు తెలుగుదేశంతో కుదిర్చినందుకు కోరుకుంటున్నారు. ఇస్తారా లేదా చూడాలి.